ప్రధాని మోదీ విపక్ష నేత రాహుల్ గాంధీలకు సంబంధించిన ఆస్తులను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఒక సంస్థ తాజాగా బయటపెట్టింది. 2014లో మోదీ ఆస్తుల విలువ ₹1,60,00,000 ఉండగా ఇప్పుడు అది 3 కోట్లకు చేరింది. అదే సమయంలో రాహుల్ గాంధీ ఆస్తుల విలువ ₹9,40,00,000 ఉండగా ఇప్పుడు అది దాదాపు ₹20 కోట్లకు చేరుకుంది. అంటే రాహుల్ గాంధీ ఆస్తుల విలువ గత 10 ఏళ్లలో 117% పెరిగాయి అని ఈ నివేదిక తెలిపింది. దీన్ని బట్టి చూసుకుంటే మన భారతదేశంలో ఆర్థిక వృద్ధి ఎంత గణనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విపక్ష నేత రాహుల్ గాంధీ ఆస్తులు సైతం దాదాపు డబుల్ పెరిగాయి అంటే ఇది చాలా వృద్ధి అనే చెప్పుకోవచ్చు. అయినా కూడా రాహుల్ గాంధీ మన దేశాన్ని ఎప్పుడు తిడుతూనే ఉంటారు, మన దేశాన్ని డెడ్ ఎకానమీ అనే విధంగా సంబోధిస్తూనే ఉంటారు. సో ఒకవేళ మన దేశం డెడ్ ఎకానమీ అయితే ప్రజల ఆస్తులు తరుగుతాయే తప్ప రాహుల్ గాంధీలా డబల్ రేట్లలో పెరగవు అని చెప్పకనే చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి చూసుకున్న రాహుల్ గాంధీ తన సొంత ఆస్తులను ఒక్కసారి బేరీజు వేసుకున్నా కూడా మన దేశ అభివృద్ధి ఎంతగా జరిగిందో అక్కడే అర్థమైపోతుంది.